సమయం చాలా అయింది. ఎక్కువగా సాక్ష్యాల గురించి మనం చెప్పడం, మరి ఇతరులను బలపరచడం అది చాలా సంతోషకరం. మంచి టెస్టిమనీస్ మనం విన్నాం. దేవుడు గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు. దేవుని మనం మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఆల్వేస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ సమయం ముందు మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు మనం చదువుకున్నాం. చదువుకుంటారు. ఎవరు యాక్చువల్గా 9 వరకు మనం చదవవలసి ఉంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ చూస్తే మరి ఇక్కడ యాక్చువల్గా ఈ యొక్క సంఘాన్ని మరి పౌలు స్థాపించి ఉన్నాడు. మరి పౌలు, శీల, తిమోతి, లూకా మొదలగు వారు క్రీస్తు శకం 51లో ఫిలిప్పీకి వెళ్ళి ఈ యొక్క సంఘాన్ని స్థాపించినట్లుగా చరిత్ర చెప్తుంది. అదేవిధంగా ఈ యొక్క పత్రికను రాయడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మరి మొదటి అధ్యాయం వివరిస్తుంది. 2వ అధ్యాయం చూసినట్లయితే క్రీస్తు యేసుకు గల మనస్సును గురించి వివరించడం జరుగుతుంది. 3వ అధ్యాయం క్రీస్తు ఎరుగు జ్ఞానముల గురించి తెలియజేస్తుంది. 4వ అధ్యాయం క్రీస్తు యొక్క సమాధానమును తెలియజేస్తుంది. కాబట్టి ఫిలిప్పు సంఘంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నాయి. తర్వాత వారిలో ఒక యూనిటీ లేదు. తర్వాత డిఫరెన్సెస్ వాళ్ళలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పౌలు చక్కబడ్డానికి మరి అక్కడ ఈ పత్రికను రాసినట్లుగా మనం చూడగలం. మనం 2015 మరి 2016కి మనం ఎంటర్ అయి ఉన్నాం. దేవుడు మనకి ఆయుష్నిచ్చి ఉన్నాడు. మరి సమస్తమును మనకి అనుగ్రహించి ఆయన బ్లెస్ చేసి మనల్ని సంవత్సరంలో ప్రవేశపెట్టి ఉన్నాడు. సజీవులకు మనం ఉంచిన విధానం బట్టి దేవునికి మనం ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకున్నాం. మరి ఈ ఫస్ట్ వీక్ సండే దేవునికి సన్నిధిలో దేవుడు మనల్ని సజీవ లెక్కలు ఉంచిన దాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మనం చెల్లించుకున్నాం. మరి ఇక సంవత్సరంలో మనం మరి జాయ్ మన ఫ్యామిలీస్లో కావాలంటే ఇయర్ లాంగ్ మనం ఎట్లా ఉండాలి అనేటువంటిది ఈ యొక్క అధ్యాయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూస్తే మనం క్రిస్మస్ టైంలో మనం ఒక పాట పాడినాం కదా, జాయ్ టు ద వరల్డ్. ఆ జాయ్ అనేటువంటిది మనం పాడుతుంటాం, కానీ మన ఫ్యామిలీస్లో ఎంతమంది ఫ్యామిలీస్లో జాయ్, హ్యాపీనెస్ అనేటువంటిది ఉన్నదన్నది మనం చూసినట్లయితే ఎన్నో ఫ్యామిలీస్ ఎన్నో విధాలుగా సఫర్ అవుతున్నాయి. నవ్వేడే చూసినట్లయితే ఏంటంటే ఒక డజన్ పీపుల్ మనం తీసుకుని వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకుని వాళ్ళని అడిగినట్లయితే ప్రాబ్లమ్స్ చాలామంది అనేక రకాలుగా చెప్తుంటారు. కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చెప్తుంటారు, కొంతమంది హెల్త్ బాగోలేదంటారు, కొంతమంది అయితే చిల్డ్రన్ సరైనటువంటి స్థితిలో లేరంటారు, కొంతమంది చూసినట్లయితే భార్య మధ్య భర్త మధ్య సరైనటువంటి రిలేషన్ లేక ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారని చెప్తుంటారు, కొంతమంది జాబ్స్ లేవని చెప్తుంటారు. మరి కొంతమంది చూసినట్లయితే మరి ఈ మ్యారేజ్ చేసుకున్నాం కానీ అది మరి ఫెయిల్ అయిపోయిందని చెప్పేటువంటి వారు ఉన్నారు. కొంతమంది చూసినట్లయితే దేవుడు నాకు చాలా దూరంగా ఉన్నాడు, నాకు అన్యాయం చేసేటువంటి వారు కూడా ఉన్నారు. ఈ విధంగా కొంతమంది ఉంటే మనీ ఉన్నట్లయితే నాకు ప్రాబ్లమే లేదనుకుంటారు. ఈ విధంగా ఎన్నో సమస్యలతో ఉన్నటువంటి వారు ఉన్నారు. మరి ఏమైనా అడిగినట్లయితే ఎన్నో రీజన్స్ మనకి చెప్పేటువంటి వారు ఉన్నారు. కానీ మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఈ యొక్క అధ్యాయంలో మనం మన కుటుంబాలు, మన సంఘము, మనం పనిచేసేటువంటి స్థలం అన్నీ కూడా ఒక జాయ్గా ఉండాలంటే, ఒక హ్యాపీగా ఉండాలంటే మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ వచనంలో చూసినట్లయితే, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము, నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండి. మనం ఎప్పుడైతే దేవుని యందు స్టాండ్ ఫామ్ కలిగి ఉన్నామో అప్పుడు మనకి ఆ బ్లెస్సింగ్స్ అనేటువంటివి ఉంటాయి, ఆ హ్యాపీనెస్ అనేటువంటిది ఉంటుంది. స్టాండ్ ఫామ్ అంటే ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చేసి చూడాలంటే, మరి సోల్జర్ ఉన్నాడంటే ఆ సోల్జర్ ఆ కమాండర్ చెప్పిన ప్రకారంగా అతను నడుస్తుంటాడు కదా. నువ్వు ఎక్కడ ఉండాలి, ఈ వార్ ముందే ఉండి నువ్వు ఫైట్ చేయాలంటే ఫైట్ చేయవలసిందే. తను మరణం వచ్చినా లేకపోతే ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేసినా ఏది వచ్చినా సరే ఆ ఫామ్గా నిలబడి అతడు ఆ పనిని ముగించాలి. అదేవిధంగా మరి మన జీవితంలో కూడా
మరి సంఘ కార్యక్రమాల్లో కూడా, దేవుని కార్యాల్లో కూడా, దేవుని పనుల్లో కూడా మనం స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బ్లెస్ చేసేటువంటి దేవుడే ఉన్నాడు. ఇక్కడ చూస్తే 1 Corinthians 15:58 చూస్తే మరి పౌలు ఏం చెప్తున్నాడంటే లెట్ నథింగ్ మూవ్ యూ అని చెప్తున్నాడు, స్టాండ్ ఫర్మ్ అని చెప్తున్నాడు. అలాగే 1 Corinthians 16:13 కూడా చూసినట్లయితే మరి స్టాండ్ ఫార్మ్ ఇన్ ద ఫెయిత్ అని చెప్తున్నాడు. మరి ఎఫిషియన్స్ 6:11, 6:13, 6:14 కూడా చూసినట్లయితే స్టాండ్ ఫార్మ్ అని అక్కడ మరి ఎవ్రీడే నువ్వు మరి దేవుని కొరకు నిలబడాలని చెప్తున్నాడు. సైతానికి నువ్వు దారి ఇవ్వకుండా దాని కీర్తన నుండి నువ్వు మరి స్థిరత్వాన్ని కలిగి ఉండాలని అక్కడ చెప్తున్నట్లు మనం రాసి ఉన్నాడు. అలాగే వన్ స్పిరిట్ కలిగి ఉండాలన్నాడు. అదేవిధంగా ఇన్ ఆల్ ద విల్ ఆఫ్ గాడ్ మనం చేయాలని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈ విధంగా ఉండడం చాలా బ్లెస్సింగ్. స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. మనం ఏది చేసినా సరే మనం చేయగలం, ఇది ముగించగలం. ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మనం చేయగలం అనేటువంటి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడే మన యొక్క ఫ్యామిలీస్ బాగుంటాయి, మన యొక్క చర్చ్ బాగుంటుంది, మన యొక్క సొసైటీ బాగుంటుంది, మన రిలేషన్స్ అన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి ఆ విధమైనటువంటి మరి స్థిరత్వాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ విధంగా ఉండటం ద్వారా మన ఫ్యామిలీస్లో జాయ్ అనేటువంటిది ఉంటుందని ఇక్కడ మరి పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు. చూసిన ఇక్కడ సంఘం గురించి చెప్తున్నాడు. మరి సంఘం గురించి చెప్తున్నాడంటే ఒక కుటుంబం గురించి కూడా ఆయన చెప్తున్నట్లే. కాబట్టి ఆ విధమైనటువంటి స్టాండ్ ఫార్మ్ కలిగి మనం ఉండాలని మరి ఫస్ట్ వర్స్లో మనకి చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా స్టే ఇన్ ద ట్రాసెస్, మనం ఎప్పుడు కూడా ఆ లైన్లోనే ఉండాలి. మా చిన్నప్పుడు మా గ్రామంలో ఈ షుగర్ కేన్ ఫీల్డ్లో షుగర్ కట్ చేసి అవి ఒక ఫ్యాక్టరీ పంపించాలంటే నైట్ ప్రయాణం అయ్యేవారు. ఆ ఎద్దుల బండికి ఆ బరువు వేసి ఒక్కసారి ఇలా కొడితే అక్కడ మళ్ళా ఎక్కడ ఆ మిల్లు దగ్గరే ఆగిపోయి, అంటే వాడికి తెలుసు అనమాట దారిదని. కొంచెం కొత్త వాటిలో పెడితే ఏమవుతుంది, అవి ఇంకో దారిలో వెళ్ళిపోతాయి, తప్పుదాన్ని వెళ్ళిపోతుంటాయి. అదేవిధంగా మనం చేపట్టినటువంటి సత్యాన్ని మనం రక్షకుడిగా అంగీకరించిన యేసుక్రీస్తును మనం ఆధారంగా చేసుకుని మనం ఆయనను మరి హెడ్ ఆఫ్ అవర్ హౌస్ కింద చేసి మనం నడిచినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని బ్లెస్ చేసేటువంటి దేవుడు అన్నాడు. కాబట్టి ఆ విధంగా మనం స్టాండ్ ఫర్మ్ అయి మనం అన్ని కార్యక్రమాలు ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తర్వాత రెండుగా చూసినట్లయితే మరి సెటిల్ అవర్ డిఫరెన్సెస్. 2-3 వచనాల్లో చూసినట్లయితే ప్రభువునందు ఏకమస్సు గలవారి ఉండుడని యువోదియను సుంటుకేసు బతిమాలుకుంటున్నారు. అవును, నిజమైన సహాయకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను. నా సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఇక్కడ చూస్తే ఇక్కడ 2 వ్యక్తుల మధ్య డిఫరెన్సెస్ కనబడుతున్నాయి. అది మరి ప్రస్తుత కాలంలో కూడా చూసినట్లయితే సంఘాల్లో అనేకమైనటువంటి డిఫరెన్సెస్ వచ్చి విడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, మరి సెపరేట్ చర్చెస్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మరి కుటుంబాల్లో కూడా అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది చూస్తున్నాం మనం. ఎందుకంటే ఆ డెవిల్ మరి సాటానిక్ పవర్స్ వారి యొక్క కుటుంబంలో పనిచేయడం ద్వారా మరి వాళ్ళు విడిపోతున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే మరి 2వ వచనంలో యెహోదియా అనగా మరి ఇక్కడ స్వీట్ స్మెల్ అని అర్థం, మరి సుంటు కేసు అనగా ఫ్రెండ్లీ అని అర్థం. వాళ్ళు అసలు ఆ క్వాలిటీస్ లేవు. పేరు దగ్గర మీనింగ్ ఉంది కానీ మంచి మీనింగ్ ఉంది, కానీ స్వీట్ స్మెల్ అని ఒక ఆవిడికి అర్థం వస్తుంది, ఒక ఆవిడ ఫ్రెండ్లీ అని అర్థం వస్తుంది ఇంకొక నేమ్కి. కానీ వాళ్ళలో యూనిటీ అనేటువంటిది లేకుండా పోయింది. కాబట్టి ఈ యొక్క యూనిటీ ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క జీవితంలో ఏదైనా ఒక ఒడిదుడుకులు వచ్చినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు, లేదా సంఘంలో కానీ మనస్పర్ధలు వచ్చినప్పుడు, కుటుంబంలో మనస్పర్ధలు వచ్చినప్పుడు మనలో ఫర్గివ్నెస్ అనేటువంటిది ఉండాలి. భార్య భర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళు ఎడబాటుగా ఉంటారు,
నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి, భర్త చెప్పాలి నాకు, భర్త అనుకుంటున్నా భార్య చెప్పాలి నాకు అని ఇలా అనుకుంటూ ఉంటారు. అలా చర్చిలో కూడా మెంబర్స్ ఆ విధంగానే మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఈ విధంగా కొన్ని ప్రిన్సిపల్స్ అంటే ఇంటర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ పోవాలంటే మరి కొన్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే మన కుటుంబాల్లో కూడా ఫర్గివ్నెస్ అంటే ఒకరు మరి క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. తర్వాత కైండ్నెస్ కలిగి ఉండాలి. నీకేమైనా టైం ఉన్నప్పుడు మరి వాళ్ళను మరి సహాయకారిగా నీవు ఉండి వాళ్ళని ఆదుకున్నప్పుడు వారు తప్పకుండా వాళ్ళు మరి మనసు మార్చుకునేటువంటి విధంగా ఉంటారు. మరి ప్రే ఫర్ దెమ్. తర్వాత మనలో ఉన్నటువంటి బిట్టర్నెస్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు కూడా మన ఫ్యామిలీస్లో మరి మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ప్రేయర్ చేసుకోవాలి. అదేవిధంగా మరి మా భార్య భర్త బిడ్డల మధ్య ఏమైనా ఉన్నప్పుడు వాటిని బిట్టర్నెస్ మనలో ఉన్నప్పుడు వాటిని తీసేసుకోవాలి. అదేవిధంగా మనం ఒకరు క్షమాపణ చెప్పుకొని మనం జీవించినప్పుడు మరి మన యొక్క జీవితం చాలా జాయ్ఫుల్గా ఉంటుంది, మరి హ్యాపీగా నడుస్తుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఉండగలం. ఇక్కడ చూసినట్లయితే మరి హెల్దీ రిలేషన్స్ ఉండాలంటే ఫ్యామిలీస్లో మరి అగ్రీ మోర్, ఆర్గ్యూ లెస్, లిసన్ మోర్, టాక్ లెస్, ప్రొడ్యూస్ మోర్, అడ్వర్టైజ్ లెస్, కన్ఫెస్ మోర్, అక్యూజ్ లెస్, గివ్ మోర్, రిసీవ్ లెస్. ఈ క్వాలిటీస్ ఉన్నప్పుడు మన ఫ్యామిలీస్లో కానీ సంఘంలో కానీ ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. ఇక్కడ చూస్తే మరి లవోదికేను సుంటికేసి మీరిద్దరు కూడా మరి ఏక మనస్సు లేరు కాబట్టి అక్కడ పౌలు మీరిద్దరు కూడా వన్నెస్ కలిగి ఉండాలని, అదేవిధంగా క్రీస్తులో యునైటెడ్ కలిగి ఉండాలని అక్కడ వారి చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఆయన క్రిటిసైజ్ చేయట్లేదు, నీది రాంగు మరి నీది రాంగ్ అని చెప్పడం లేదు, కానీ ఆయన ప్రతిమానుకుంటున్నాడు. మీరు సరిదిద్దుకోండి, మీ ఇద్దరు కూడా అగ్రీ అవ్వండి, మీకున్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోండి, సాల్వ్ చేసుకుని యూనిటీగా ఉండి మరి దేవుని కొరకు మీరు జీవించనని చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి మన ఫ్యామిలీస్లో కూడా ఉన్నటువంటి 2016లో మనలో ఏమైనా పొరపాట్లు లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకుందాం, మనం తగ్గించుకుందాం, హంబుల్ హార్ట్ కలిగి ఉందాం, మనం క్షమాపణ కొడదాం, అదేవిధంగా ఒకరికొకరు ప్రార్థించుకుందాం. అదేవిధంగా మరి ఒకరు బిట్టర్నెస్ తీసుకుని మనం జీవించినట్లయితే మన కుటుంబం ఆనందకరంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అదేవిధంగా 4వ వచనం చూసినట్లయితే రిజాయిస్ అని చెప్తున్నాడు ఇక్కడ. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. మనం ఎప్పుడు కూడా దేవుని యందు ఆనందించాలి. అదేంటంటే ఎక్స్టర్నల్ కాదు, అంటే మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలని, మంచి బట్టలు వేసుకోవాలని, లేకపోతే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వాటిని ఎంజాయ్ చేయాలని వాటి వల్ల నువ్వు రిజాయిస్ పొందకూడదు. కానీ స్పిరిచువల్ థింగ్స్ ద్వారా నువ్వు రిజాయిస్ పొందవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అదేంటంటే డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్లో కూడా నీవు రిజాయిస్ పొందాలి. మనం ఆనందించినప్పుడే మనం బంతులు వేస్తూ ఉంటాం, కష్టం వచ్చినట్లయితే మనం ఏం చేస్తాం, విచారం పెట్టుకుని మూల కూర్చుంటాం. ఆ విధంగా కాదు, డిఫికల్ట్ టైమ్స్లో కూడా దేవుణ్ణి మహింపరుస్తూ ఆయన ఆనందిస్తూ ఆయనకు వాక్యం చదువుతూ ఆయనకు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం చేసినట్లయితే దేవుడు తప్పకుండా మనం చూసి మనల్ని బ్లెస్ చేసేటువంటి దేవుడైన డిఫికల్ట్ సర్కమ్స్టెన్స్లో కూడా నువ్వు రిజాయిస్ పొందాలి. ఎందుకంటే మరి పూర్వకాలంలో రోమా ప్రభుత్వంలో మరి పౌలు అనేక సార్లు జైలుకి వెళ్ళినాడు. వెళ్ళినప్పుడు వారి కాళ్ళకు బండలు కట్టేవారు. అటువంటి టైంలో కూడా మరి పౌలు శీలను కూడా దేవుని స్తుతించి ఆ యొక్క మరి జైలు నుంచి విడుదల పొందేట్లు మనం చూస్తున్నాం. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని మరి అక్కడ ఎంకరేజ్ చేస్తూ చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. మనం ఈరోజు రాసుకున్నాం, నువ్వు ఎందులో నీవు రిజాయిస్ కలిగి ఉన్నావు. భార్య భర్తలు కూర్చుని మనం రాసుకున్నాం, భార్య భర్త పిల్లలు కూర్చుని మనం థాట్స్ రాసుకున్నాం. అసలు నీవు ఎక్స్టర్నల్గా రిజాయిస్ కలిగి ఉన్నావా, లేకపోతే ఇంటర్నల్గా నీవు రిజాయిస్ కలిగి ఉన్నావా? నీవు ఎక్స్టర్నల్గా కలిగి ఉండడం వల్ల అది ఉపయోగం లేదు, ఇంటర్నల్గా కలిగి ఉండడం వల్ల అది నీకు ఉపయోగకరం. కాబట్టి మనం ఈ విధంగా మనం కొన్ని థాట్స్ మనం ఒకసారి నేను చెప్తాను. మరి దేవుళ్ళు ఉన్నట్లయితే మా సిన్స్ ఆర్ ఫర్గివెన్.
మనం రాసుకోవచ్చు. ఐ హ్యావ్ ఎ సేవియర్. తర్వాత మెనీ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ గైడ్ మీ. ఏ గుడ్ చర్చ్ ఫెలోషిప్. ద హోలీ స్పిరిట్ టు లీడ్ మీ. గుడ్ హెల్త్. తర్వాత మెనీ ఆన్సర్స్ ప్రేయర్స్. పీపుల్ హూ ప్రే ఫర్ మీ. న్యూ ఇయర్ మీన్స్ ఏ న్యూ స్టార్ట్. ఈ విధంగా మనం థాట్స్ స్పిరిచువల్గా రాసుకుని వాటిని మనం ఫాలో అవుతాం ఈ 2016లో. ఏంటంటే రిజాయిస్ అంటే మనకి లేకపోతే కారు ఉందని, లేదా మంచి హౌస్ ఉందని, లేదా మంచి జ్యువెలరీ ఉందని, ఇవి ఎక్స్టర్నల్ కాదు. కానీ నువ్వు స్పిరిచువల్గా నువ్వు దేవుణ్ణి మహింపరుస్తూ నువ్వు ఎందులో నువ్వు దేవునిలో ఉన్నావు, ఇందులో నీవు దేవునిలో లేవు అనేటువంటిది నువ్వు థింక్ చేసి మరి ఈ థాట్స్ని బట్టి నేను చెప్పినటువంటి వాటిని బట్టి చూసినట్లయితే ఇవన్నీ కూడా స్పిరిచువల్ థింగ్స్. కాబట్టి ఆ విధంగా మనం 2016లో మరి రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. మరి 5వ వచనం చదివినట్లయితే అక్కడ మీ సహనమును సకల జనులకు తెలియబడి నుండి ప్రభు సమీపముగా ఉన్నాడు. కాబట్టి మనకేంటంటే ఈ సంవత్సరంలో జెంటిల్ స్పిరిట్ కలిగి ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకో, ఫర్ ఎగ్జాంపుల్, మీరు నెమ్మదిగా కలిగి ఉండాలి. దాని గురించి ప్రార్థన చేయాలి. కొంతమంది మనం ఏమైనా అన్నాం అనుకోండి, ఇమీడియట్గా మనకి రివర్స్ ఇచ్చేస్తారు. ఇమీడియట్గా నువ్వు ఇలా ఎందుకు అన్నావు అంటే ఇలాగా. దట్ ఈజ్ యాంగర్. నీ కోపం ఉన్నది కాబట్టి నువ్వు ఆ గమ్ముకుని మనిషిని అన్నావు. ఆ విధంగా కాకుండా నీవు ప్రభువులో ఉన్నప్పుడు జెంటల్ స్పిరిట్ కలిగి నువ్వు ఉన్నప్పుడైతే నువ్వు సహనము కలిగి ఉంటావు, సహిస్తావు. వాళ్ళు కొట్టినా పడతావు, తిట్టినా పడతావు, లేకపోతే నేను ఇన్సల్ట్ చేసినా నువ్వు పడతావు. ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి. ఆ విధమైనటువంటి స్పిరిట్ని మనం ఈ యొక్క 2016లో మనం కలిగి ఉందాం. అదేవిధంగా మరి 6-7 వర్సెస్ చదువుకుందాం. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలేను. మరి ఏ విషయంలో కూడా మనం చింతపడి ఉండకూడదు. ఎందుకంటే మనం నిజమైనటువంటి దేవుని కలిగి ఉన్నాం. ఆయనకి సమస్తము తెలుసు. నీవు కూర్చున్నట్టు తెలుసు, లేచుడు తెలుసు, పండుకోవడం తెలుసు, ఏం చేస్తున్నావు సమస్తమైనటువంటి దేవుడు మన దేవుడు. ఆయన ఆకాశం నుండి ప్రతి ఒక్కరిని కూడా పరిశీలించేటువంటి దేవుడే ఉన్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా చింతపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తీసేటువంటి వాడు దేవుడే. ఆయన మీదే మనం ఆధారపడాలి. 2016లో మనకి ఎటువంటి కష్టమైనటువంటి అగ్ని లాంటి పరీక్షలు వచ్చినా సరే దేవుని కొరకు మనం దేవుని కొరకు నిలవబడాలి. ఏ విషయంలో కూడా మనం చింతించకూడదు. ఆయన ఏమిటంటే ప్రార్థన చేసి విజ్ఞాపనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన సన్నిధిలో మరి మనం విన్నపములు తెలియచేయాలని ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే ప్రే అబౌట్ ఎవ్రీథింగ్ 6-7 వర్సెస్ వచ్చినట్లయితే ప్రే అబౌట్ ఎవ్రీథింగ్, ప్రే విత్ థ్యాంక్స్ గివింగ్, ప్రే విత్ ఎక్స్పెక్టేషన్స్. ఈ మూడు కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన ప్రార్థన వినేటువంటి దేవుడు. రహస్యంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆయన రహస్యమందు మన యొక్క ప్రార్థన విని మనకు ఫలితం ఇచ్చేటువంటి దేవుడైనాడు. మరి ప్రార్థన అంటే కాన్వర్జేషన్ విత్ గాడ్, టాకింగ్ టు గాడ్, కమ్యూనికేషన్ విత్ గాడ్, ఏ లిఫ్ట్ అప్ అవర్ సోల్ టు గాడ్, క్రై అవుట్ టు గాడ్. ఈ విధంగా మరి అనేకమైనటువంటి విషయాలు ప్రార్థన గురించి వ్రాయబడినాయి. కానీ మరి అంత సమయం మనకు లేదు. కాబట్టి మనకి ఎన్ని సమస్యలు వచ్చినా మన ఫ్యామిలీస్లో కానీ, పిల్లల వల్ల కానీ, ఫైనాన్స్గా కానీ, జాబ్ వల్ల కానీ, లేకపోతే ఆరోగ్యం వల్ల కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నీవు దేవుని యందు నిలవబడి ఉండవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు మన యొక్క లైఫ్ బాగుంటుంది, మన యొక్క ఫ్యామిలీ బాగుంటుంది, మన యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉండాలని
అని నేను ప్రభు పేరు కోరుతున్నాను. అదేవిధంగా మరి లాస్ట్ పాయింట్ చూసినట్లయితే థింక్ హోలీ థాట్స్ 8-9 చదివినట్లయితే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండినలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానించుకోండి. మనం ఎప్పుడు కూడా మరి మన థాట్స్ మంచి థాట్స్ ఉండాలి, అవి పవిత్రమైనటువంటివిగా ఉండాలి. ఇక్కడ ఏం వస్తున్నాడంటే, ఇక్కడ మరి యోగ్యమైనవి ఉండాలి మన థాట్స్, మరి మెప్పైనవిగా ఉండాలి, సత్యమైనటువంటివిగా ఉండాలి, మాన్యమైనటువంటిగా ఉండాలి, న్యాయమైనటువంటిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, రమ్యంగా ఉండాలి, ఖ్యాతి గలమై ఉండాలి. వాటి మీద మనం జ్ఞానం ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి అటువంటి మరి మంచి థాట్స్ మన హృదయం ఉన్నట్లయితే మరి దేవుని కొరకు మంచి కార్యములు మనం చేయగలం. అదేవిధంగా మంచి పనులు మన కుటుంబంతో మనం చేయగలం. మరి అన్ని విషయాల్లో మనం మంచిని కలిగి మనం జీవించగలం. దానివల్ల దేవుడు మన యొక్క కుటుంబాల్లో జాయ్, హ్యాపీనెస్ అనేటువంటిది ఆయన ఉంచగలరు. అదేవిధంగా 9th verse కూడా చదివినట్లయితే, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచిదరో అట్టి వాటిని చేయడి, అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడైనను. కాబట్టి పౌలు ఏం చెప్తానంటే, నేను ఏ విధంగా క్రీస్తుని కలిగి నేను నడుస్తున్నాను, అదేవిధంగా నేను చేసిన ప్రకారంగా మీరు కూడా చేసినట్లయితే మరి సమాధానకర్త అయినటువంటి దేవుడు మీకు తోడై ఉంటాడని అక్కడ పౌలు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మరి ముఖ్యంగా మనం ఈ యొక్క 2016లో మనం ప్రవేశించి ఉన్నాం. మరి ఫస్ట్ సండే మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఉన్నప్పుడు మనం అన్ని విషయాల్లో మరి స్థిరులై ఉన్నాం. అదేవిధంగా మరి ఏమైనా డిఫరెన్సెస్ మన యొక్క ఫ్యామిలీస్లో ఉన్నట్లయితే వాటిని సర్దుబాటు చేసుకుందాం. ఎప్పుడు కూడా మరి రిజాయిస్ ఇన్ ద లార్డ్, మనం దేవుని యందు మరి ఆనందిందాం. మరి ఆయన గురించి మనం చెప్తూ, ఆయనను ప్రకటిస్తూ మనం ఆనందిందాం. అదేవిధంగా జెంటల్ స్పిరిట్ని కలిగి మనం ఈ సంవత్సరంలో జీవిందాం. తర్వాత ప్రార్థనా శక్తిని కలిగి ఈ సంవత్సరంలో జీవిందాం. మంచి థాట్స్ కలిగి, హోలీ థాట్స్ కలిగి మనం ఈ యొక్క సంవత్సరంలో జీవిందాం. దేవుడు మరి మన యొక్క ఈ విధంగా జీవించినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు మన యొక్క జీవితాల్లో దేవుడు మంచి జీవితాన్ని మనకు అనుగ్రహించి మరి ఈనంతా కూడా మనకి దేవుడు కాపాడి రక్షించే కృపలో మనల్ని భద్రపరిచేటువంటి దేవుడైన ఆయన యందు మన విశ్వాసంతో మరి మనం ఈ సంవత్సరంలో ప్రయాణం చేద్దాం. ఏ విషయంలో కూడా మనం భయపడవలసినటువంటి పని లేదు. ఏ విషయంలో కూడా మనం చింతించవలసినటువంటి పని లేదు. ఎందుకంటే మరి ఆయన మన యొక్క భారం అంతా కూడా ఆయన మీద వేసినప్పుడు ఆయన సమస్తమును కూడా క్యారీ చేసేటువంటి దేవుడైనాడు. మనకి ఎటువంటి చింత, బాధలు లేకుండా తీసేటువంటి దేవుడైనాడు. కాబట్టి మరి ఈ యొక్క 9 verses దేవుడు మన కొరకు చక్కగా వ్రాసి ఉన్నాడు. మనకి సమయం లేదు ఈరోజు, కాబట్టి క్లుప్తంగా నేను వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆయన చిత్తానుసారంగా, వాక్యానుసారంగా మనం జీవించి మరి సంఘ కార్యక్రమాల్లో, అదేవిధంగా కుటుంబ కార్యక్రమాల్లో మనం నమ్మకంగా, విశ్వాసంగా మరి యథార్థంగా ఉండి ఆయన యొక్క సన్నిధిలో మనం నడిచినప్పుడు ఆయన తప్పకుండా మన యొక్క సంఘంలో జాయ్ అనేటువంటిది ఇస్తాడు. మన యొక్క కుటుంబంలో జాయ్ అనేటువంటిది ఆయన ఇస్తాడు. కాబట్టి ఆయన ముందు విశ్వాసం కలిగి మనం జీవిందాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుకుంటాం.